वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 13వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో బ్రహ్మగారు తన మోహాన్ని వీడి పరమాత్మను శరణాగతి పొందటం అనేటువంటిది ఈ ప్రవచనంలో మనం నేడు చూడబోతున్నాం. బాలకృష్ణుడు వేలాది మంది గోపాలకుల రూపంతోనూ అనేకమైనటువంటి వత్సల దూడల రూపంలో భగవంతుడికి బ్రహ్మదేవుడికి సాక్షాత్కారం కలిగింది. తన్మయమైపోయాడు. అన్ని స్వరూపాలలోనూ శ్రీకృష్ణునే దర్శించుకున్నాడు. భగవంతుడి పరబ్రహ్మ తన అజ్ఞానానికి మోహానికి సిగ్గుపడి ఆ పరమాత్ముని ఎలా వేడుకున్నాడు అనేటువంటిది ఆ విశేషాలు నేటి ప్రవచనంలో మనం చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చూసుకుని ఆ తర్వాత మనం శ్లోక పఠనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ అధ్యాయంలో మనం 53 శ్లోకాల వరకు 51 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు వారు తన దగ్గర నుంచి సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి చరాచర సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపాలుగా దర్శించి తరించాడు. ఇక్కడ ఆత్మాది స్తంభ పర్యంతైర్ మూర్తిమద్భిశ్చరాచరై, చరాచరములైనటువంటివన్నీ కూడా మూర్తిమత్ అన్నారు. ఆకారాన్ని దాల్చి వాటి వాటి రూపాలని స్వరూపాలని ధరించి కనిపించారట. దాంట్లో బ్రహ్మగారిని కూడా చూసుకున్నాడు. ఆత్మాది స్తంభ పర్యంతం, గడ్డి పరకదాకా ఏం చేస్తున్నారట వాళ్ళందరూ కూడా అంటే నృత్య గీతాద్యనేకార్హై పృథక్ పృథగుపాసితా. వారి యొక్క నృత్య గీత వాద్యాలనేటువంటి ఉపచారాలు ఏవైతే ఉంటాయో వాటితో చక్కగా స్వామివారిని ఉపాసిస్తున్నారట. ఆ ఉపాసించేటువంటి వాళ్ళతో ఇక్కడ బ్రహ్మగారు కూడా ఉన్నారు. ఆ బ్రహ్మ ఉపాసిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఈ బ్రహ్మగారేమో ఇట్లా సేవిస్తున్నట్టుగా. అణిమాజ్యైర్మహిమ, ఇక్కడి నుంచి ఇలా ఆకారాలు ధరిస్తున్నటువంటి వాళ్ళలో కొన్ని వివరాలు ఇక్కడ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అలా ఆకారాలు ధరించి సేవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు విష్ణుమూర్తి దగ్గర అనేటువంటి చెప్తున్నారు ఇక్కడ. అణిమాజ్యైర్మహిమభిః అజాజ్యాభిర్విభూతిభిః. ఈ రా అనే అక్షరం దగ్గర విడతీశాను. విసర్గలు ఇటు పక్కకు వస్తాయి, ఆకారం అటు పక్కకు వస్తుంది. అణిమాజ్యైర్మహిమభిః అజాజ్యాభిః విభూతిభిః చతుర్వింశభిః సత్వైః. 24 చతుర్వింశభిః సత్వైః పరీతా మహదాదిభిః. అణిమ మొదలైనటువంటి అణిమాజ్యైః అనేటువంటి ఏవైతే ఉన్నాయో అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వం అనేటువంటి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ అష్టసిద్ధులు కూడా వాటి వాటి రూపాలు ప్రతి దానికి ఒక్కొక్క ఆకారం ఉంటుంది. స్థావర రూపంగా పర్వతాలు ఉంటే మళ్ళీ సూక్ష్మదేహాలు మళ్ళీ వేరే ఉంటాయి. స్థూల సూక్ష్మ దేహాలు ఉంటూ ఉంటాయి. అట్లా ప్రతి వారికి ఉంటుంది, ప్రతి గుణానికి ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ఈ మహిమలు సిద్ధులు ఏవైతే ఉన్నాయి, మహిమలు సిద్ధులు విభూతులు అన్ని కూడా ఆకారాలు దాల్చి స్వామి సేవిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎవరికి కనిపిస్తున్నాయంటే బ్రహ్మగారికి కనిపిస్తున్నాయి.
అణిమాజ్యైర్మహిమభిః అజాజ్యాభిర్విభూతిభిః. అజా మొదలైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో, విభూతులు మహత్తు మొదలైనటువంటివన్నీ కూడా మనకి, అలాగే చతుర్వింశతిభిః సత్వములు మొత్తం 24, 24 సత్వములు కూడా. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, అలాగే పంచ మహాభూతాలు, మొత్తం 20 ఇవి. ఇవి కాకుండా మనస్సు, బుద్ధి, అహంకారము, మహత్తు, మొత్తం 4, 20, 4, 24. చతుర్వింశతిభిః సత్వైః, ఇవన్నీ సత్వములు. పరీతా మహదాదిభిః, మహత్ ఆదిభిః. అలాంటి మహత్ అనేటువంటి 24 సత్వములన్నీ కూడా స్వామి యొక్క పరీత అంటే చుట్టూతా కూర్చుని సేవిస్తున్నాయట. అలాంటి దృశ్యాన్ని పరబ్రహ్మ సాక్షాత్కరించుకున్నాడు. స్వామిని ఎలా సేవిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇవే కాకుండా కాలస్వభావ సంస్కార కామ కర్మ గుణాదిభిః, అన్నీ కూడా గుణ ఆదిభిః మొదలైనటువంటివన్నీ. కాలము, స్వభావము, సంస్కారము, కామము, కర్మ, గుణములు మొదలైనటువంటివన్నీ కూడా కాలానికి ఒక రూపం ఉంటుంది, స్వభావానికి కూడా ఒక రూపం ఉంటుంది, సంస్కారం అనేటువంటి దానికి ఒక రూపం ఉంటుంది, ఒక మూర్తి ఉంటుంది. ఈ పరబ్రహ్మ, ఈ దేవతల వాళ్ళందరూ దేవతలే. కామ కర్మ గుణాది, కర్మ అనేది కూడా ఒక రూపం, దానికి ఒక రూపం ఉంటుంది. అవి వాటి వాటి రూపాలు ధరించి స్వమహిధ్వస్తమహిభిః మూర్తిమద్భిరుపాసిత, మూర్తిమద్భిః ఉపాసిత అన్నారు. అక్కడ స్పష్టంగా అన్నారు. ఇవన్నీ ఆకారాలు ధరించి స్వామిని సేవిస్తున్నాయండి అన్నారు. ఈ 2 శ్లోకాలలో చెప్పినవి మాత్రమే చెప్పి ఈ రూపాలలో ఉన్నవి సేవిస్తున్నాయని ఎందుకు చెప్తున్నారు? మిగతావన్నీ ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇవి మిగతా వాళ్ళకి గోచరములు కావు. మిగిలినటువంటి వాళ్ళకి ఈ రూపాలు గోచరములు కావు, అవ్యక్తంగా ఉంటాయి. ఎవరి దగ్గర వీటి ఆటలు సాగవంటే ఇదిగో మహానాయకుడైనటువంటి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీ మహావిష్ణువు ముందు వీటి యొక్క స్వరూపాలు ఇలా ఉంటాయి. అంతేగాని వీటి మాయలు మిగతా వాళ్ళకి మనకు కనిపించవు. ఇప్పుడు కాలం యొక్క స్వరూపం మనం చూడమంటే చూస్తామా? సంస్కారం అనేటువంటి దాని రూపం చూడమంటే చూస్తామా? ఒక పర్వతం యొక్క ఆకారం, హిమవంతుడు ఉన్నాడు, ఆయనకి స్థావర రూపం వేరు, జంగమ రూపం వేరు ఉంటుంది. అట్లా స్థావర జంగమ రూపాలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ గుణాలు అనేటువంటివన్నీ కూడా ఇటువంటి పరమాత్ముడిని ఆశ్రయించి ఉంటాయని చెప్పడం దాని అర్థం. అంటే పరమాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అట్లాంటి ఆ పరమాత్ముని సేవించడానికి ఈ సద్గుణాలు, ఇవన్నీ సద్గుణాలు, ఈ సద్గుణాలు, ఈ మహత్తులు, అణిమాది అష్టసిద్ధులు ఇవన్నీ కూడా అక్కడ ఆ స్వామినే సేవిస్తున్నాయి. ఎలా సేవించాలి మరి? వాటి యొక్క రూపాలు ధరించి సేవించాలి కదా. అందువల్ల చెప్తున్నారు ఇక్కడ రూపాలు లేకుండా సేవించకూడదు. వాటి బాధ్యత, ఆ బాధ్యత. అలాగే నదీమ తల్లులందరికీ కూడా మనకు కనిపించేటువంటి ప్రవహించేటువంటి నదులు అక్కడ చరిస్తూ ఉంటాయి. కానీ అసలైనటువంటి జంగమ రూపం వేరుగా ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం వేరుగా ఉంటుంది, దేవతా రూపం వేరు. అట్లాగే వీటన్నిటికీ కూడా అందువల్ల మూర్తిమద్భిః ఉపాసిత అని పైన ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా. ఆకారాలు ధరించి పరమాత్మని సేవిస్తున్నాయి ఇవన్నీ కూడా. అంతేకాకుండా సత్య జ్ఞానానంత అనంత, ఇక్కడ సత్య జ్ఞానం అనంతానంద మాత్రైక రసమూర్తయ, ఇవన్నీ మూర్తులే. సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందమైనటువంటి అద్భుతమైనటువంటి రసమూర్తులు, దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సేవిస్తున్నారట స్వామివారిని. అందులో ఆయన కూడా సత్యజ్ఞానైక స్వరూపుడైనటువంటి వాడు, ఆనందమైనటువంటి మనకి మామూలుగా దేహంలో కూడా పంచకోశాలు ఉంటాయి. పంచకోశాలు, ఆ పంచకోశాలు చివరిదే ఆనందమయ కోశం అంటారు దాన్ని. ఆనందమాత్రైక రసమూర్తయ అన్నారు ఇక్కడ. ఎప్పుడు ఆనందమయ కోశానికి వెళ్తాము? పైన ఉన్నటువంటి 4 పొరలు దాటుకుంటూ వెళ్తే అప్పుడు ఆనందమయ కోశంలోకి వెళ్తాం. ఆ ఆనందమయ కోశం సత్య జ్ఞానానంతానంద మాత్రైక రసమూర్తయ అస్పృష్ట భూరి మాహాత్మ్య అపి అపిహ్యుపనిషదృశాం. అపి హి ప్లస్ ఉపనిషదృశాం అన్నారు. ఉపనిషత్తు దృక్ దృశ, ఉపనిషత్తుని ద్రష్టించినటువంటి వాళ్ళు ద్రష్టారహ అంటారు.
దర్శించినటువంటి వాడిని ద్రష్టారహ అంటారు. ఉపనిషత్తుల్ని చూసిన వాళ్ళు, ఉపనిషత్తుల్ని దర్శించినటువంటి వాళ్ళు, అత్యద్భుతంగా దర్శించి వాళ్ళు ఇది ఉపనిషత్తు అని చెప్పి అనేక రకాలైనటువంటి ఉపనిషత్తుల్ని మనకి బోధించారు. ఈ ఉపనిషత్తులను చదువుకుంటే వైరాగ్య భావంలో కలిగి అక్కడి నుంచి స్వామికి దగ్గర అవ్వటం దీని యొక్క అంతిమ లక్ష్యం. అటువంటి ఉపనిషద్ ద్రష్టారహ అపి, ఉపనిషత్తుని దర్శించినటువంటి వాళ్ళకు కూడా అస్పృష్ట. స్పృష్ట అంటే తాకటం, అస్పృష్ట అంటే తాకబడనటువంటి ఏ పరమాత్ముడి గురించి చరిత్ర అయితే ఉందో ఆ చరిత్ర దగ్గర వీళ్ళందరూ రూపాలు ధరించి స్వామి దగ్గర సేవించుకుంటున్నారయ్యా. ఉపనిషద్ ద్రష్టలు ఎవరైతే ఉన్నారో ఆ మహత్తులు, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంతాలు కూడా అర్థం కానటువంటి అత్యద్భుతమైనటువంటి తాకబడనటువంటి పరమాత్మ తత్వం దగ్గర, పరమాత్ముడి దగ్గర వీళ్ళందరూ సేవించుకుంటున్నారు. అలా ఉన్నారు. అట్లాంటి స్వరూపాన్ని బ్రహ్మ ఇప్పుడు తిలకిస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన లీల, ఆయన మహత్తు పర్యవేక్షించేటప్పటికీ స్వామికి, పరబ్రహ్మకి పాపం 4 తలకాయలు తిరిగిపోయినాయి, గిరగిరగిరగా తిరుగుతున్నాయి. ఇదా ఈయన లీల, అమ్మో 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 అనుకుంటున్నాడు. చాలా తక్కువ అంచనా వేసి ఇంత చిన్నవాడికి ఇంత మహత్తా అని చెప్పి ఏదో మాయ చేద్దామని వచ్చినటువంటి పరబ్రహ్మ కాస్త ఒక తలకాయ కాదు 4 తలకాయలు తిరుగుతున్నాయి ఇప్పుడు. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారి పరిస్థితి అది. ఏవం సకృద్దర్శాజః పరబ్రహ్మాత్మజోఖిలాన్ పరబ్రహ్మాత్మనోఖిలాన్ యస్య భాసా సర్వమిదం విభాతి సచరాచరం. మొత్తం జగత్తంతా ఈ ఇంతమంది కృష్ణుల యొక్క తేజస్సుతో నిండిపోయిందా అన్నట్టుగా ఉంది కదా. ఎంత అదృష్టం అండి ఆ సన్నివేశం. ఒక కృష్ణ పరమాత్ముడు ఆశిల్లుతూ ఉంటేనే అత్యద్భుతమైనటువంటి తేజస్సులే. అట్లాంటిది అంతమంది ఆకారాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తేజస్సుని బ్రహ్మదేవుడు దర్శించుకుని, ఏమి తేజస్సు, ఆ దివ్యమైనటువంటి తేజస్సుతో జగత్తంతా నిండిపోయింది. ఏవం సకృత్ దదర్శాజః, దదర్శ ప్లస్ అజహ, బ్రహ్మదేవుడు ఇట్లాంటి స్వరూపాలని దర్శించి సకృత్ పరబ్రహ్మాత్మనో అఖిలాన్, అఖిలాన్ సమస్తమైనటువంటి జగత్తులో ఈ దివ్యమైనటువంటి తేజస్సును చూసి భాష అనే పదం పెట్టారంటే ప్రకాశవంతమైన. యస్య భాషా సర్వమిదం, ఎవరి యొక్క కాంతితో మొత్తం ఈ జగత్తంతా కూడా విభాతి ప్రకాశిస్తున్నదో. ఏం ప్రకాశిస్తుంది? చరాచరం, సచరాచరం సర్వమిదం. చరాచర జగత్తంతా కూడా ఎవరి ప్రకాశంతో అయితే నిండిపోయిందో, ప్రకాశిస్తున్నదో అట్లాంటి జగత్తుని దర్శించుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇది కదా జగత్ అంటే. నేనేదో జగత్తుని సృష్టించాను, నేనేదో బొమ్మలు తయారు చేస్తున్నాను అనుకుంటున్నాను. వాటిల్లో ఉండేటువంటి పరమాత్ముడు ఎలా ప్రకాశిస్తాడు అనేటువంటిది జగత్తంతా వాడి యొక్క కాంతితో, స్వామి యొక్క కాంతితో ఎలా నిండిపోయింది అనేది దర్శనం చేసుకున్నాడు. అత్యద్భుతంగా ఉంది. ఇది వర్ణనాది. ఇన్ని శ్లోకాలలో ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏ విధంగా రియలైజ్ అయ్యాడు, ఏ విధంగా తన బుద్ధి పరివర్తన చెందుకున్నాడు, తన అహంకారాలు నిన్న మనం చెప్పుకున్నాం. సాధకుడిలో మొదటి స్టేజ్ లో ఎలా బ్రహ్మదేవుడు పరివర్తన చెందాడు, రెండో మెట్టు ఎక్కేటప్పటికి తనని తాను అక్కడ చూసుకునే అహంకారము అనేటువంటిది ఎలా దిగజార్చుకున్నాడు, ఎలా ఆపుకున్నాడు, ఎలా నిగ్రహించుకున్నాడు అనేది చెప్పుకున్నాం. తర్వాత కూడా ఇన్ని శ్లోకాలలో వివరించారంటే వ్యాసుల వారు ఇన్ని శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఇన్నిసార్లు తర్వాత బ్రహ్మదేవుడు పరమాత్ముడి యొక్క పాదాలకి ప్రణమిల్లుతూ ఉంటాడు. ఇన్నిసార్లు ప్రణమిల్లుతాడు. లేస్తాడు, మళ్ళీ నమస్కారం, లేస్తాడు, మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తే మళ్ళీ నమస్కారం చేస్తూ ఉంటాడు. అందుకని ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు. అంత ఆశ్చర్యానికి లోనై అత్యద్భుతమైనటువంటి, మనకి ఇద్దరు కమల పిల్లలు ఇంటికి వచ్చి చక్కగా మనకి కబుర్లు చెప్తుంటేనే మనం ఆశ్చర్యంగా చూస్తాం. ఇద్దరిలో ఎట్లా ఉన్నారు ఎంత ఆశ్చర్యంగా చూస్తాం. సహజం ఇది. అట్లాంటిది అందరిలో ఇంతమంది స్వామిని చూస్తే ఇక పరబ్రహ్మ ఒక శిరస్సు కాదు, చతుర్ముఖాలు కాదు, ఎన్ని ముఖాలు కావాల్సి వస్తాయి ఆయన చూడటానికి, ఇంకా ఆ స్వామిని చూడటానికి. అట్లా ఆ పరిస్థితి చూసే బ్రహ్మగారు బొమ్మగా అయిపోయారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మదేవుడే బొమ్మగా అయిపోయాడు. ఆయనే చెప్తున్నారు వ్యాసుల వారు. తతోతి కుతుకోద్వృత్తం స్థిమికై స్థిమితైకాదశేంద్రియ, స్థిమిత ఏకాదశేంద్రియ, సమస్తమైనటువంటి ఇంద్రియాలు కూడా స్తబ్దం అయిపోయినాయి. స్తబ్దం అంతే, బొమ్మలాగా అయిపోయినాయి, నిశ్చలంగా అయిపోయినాయి. ఎందుకనంటే తద్ధామ్నాభూత్ అజస్తూష్ణీం ఊర్దేవ్యంతీవ పుత్రికా. తద్ధామ్నాభూత్ అజస్తూష్ణీం, తూష్ణీం అంటే మౌనంగా ఉండడం,
అజహ తూష్ణి. ఈ సన్నివేశం చూసి ఆ బ్రహ్మదేవుడు కాస్త మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతని యొక్క ఏకాదశేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11 ఇంద్రియాలు కూడా తతోతి కుతుకోద్వృత్తం, అతి కుతుకోద్వృత్తం. ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ చరిత్ర, ఈ జగత్తునంతా కూడా విశ్వవ్యాప్తం చేసిన ఈ తేజస్సు చూసి ఇంద్రియాలన్నీ కూడా స్తబ్దమైపోయినాయి. నిశ్చేష్టుడైపోయాడు. పూర్దేవ్యంతి పుత్రిక. పూర్దేవ్యంతి, పూర్దేవం అనే పదానికి అర్థం పురస్య దేవం. అంటే ఆ బృందావనం, ఆ పురానికి ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతల ఎదురుకుండా ఒక బొమ్మలాగా అయిపోయాడు. పురానికి గ్రామ దేవతలు, అలాగే దేవాలయాల్లో దేవతలు ఎట్లాగో ఆ పురంలో, అట్లా బృందావన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎదురుకుండా ఒక బొమ్మలాగా అయిపోయాట ఈ బ్రహ్మదేవుడు. పుత్రిక పూర్దేవ్యంతీవ పుత్రిక. పూర్దేవ్యంతీవ, పురస్య దేవ ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఎదురుకుండా బొమ్మలాగా అయిపోయాడు. ఇంకేంటే ఏమిటా బొమ్మ అంటే, ఇక్కడ ఇంకా చెప్పాలంటే మనం ఈ ఆకారం బొమ్మ, ఇదే పురం, దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో ఊర్దేవ్యంతి అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ. ఆ పురంలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముని ఎదురుకుండా మనం అందరం అంతే బొమ్మలమే. మన ఇంద్రియాలు అన్ని కూడా బొమ్మలే. అట్లాంటి ఆ పరబ్రహ్మని మనం తెలుసుకోవాలి. తెలుసుకోనంత వరకు ఈ ఇంద్రియాలు గంతులేస్తూనే ఉంటాయి. తెలుసుకున్న తర్వాత ఈ ఇంద్రియాలన్నీ ఏమైపోతాయంటే ఇదిగో ఇది స్తబ్దమైపోతాయి. తూష్ణీ. ఇది రహస్యం దీంట్లో, ఈ శ్లోకంలో. ఆ పురంలో ఉన్నటువంటి దేవతని గ్రహించనంత వరకు కూడా ఇంద్రియాలు ఎగురుతూనే ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి అదే జరిగింది. తెలుసుకున్నాక ఏం జరిగింది? ఈయన బొమ్మ అయిపోయాడు. దేహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకున్న తర్వాత మొత్తం ఈ సమస్తమైనటువంటి ఇంద్రియాలు కూడా బొమ్మలాగా మారిపోయినాయి, మౌనం అయిపోయినాయి, స్తబ్దం అయిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగింది? బ్రహ్మగారికి ఒకటే భావన, పరబ్రహ్మ, నేను అల్పుణ్ణి, ఆయన మహత్ అంతే అంటూ ఇక అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఇంత అత్యద్భుతమైనటువంటి మహత్తుని అవి దర్శించి 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 బుర్ర వేడెక్కిపోయి నాయనో అంటూ కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణకాలం పాటు. నా వల్ల కావట్లా. ఎందుకంటే చూస్తున్న కొద్దీ, తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఉంటూనే ఉంది, అనంతం. అట్లాంటి ఆ స్వామి యొక్క మహత్తు చూసి, లీల చూసి ఈయన మాయ ఈ విధంగా పటాపంచలైపోయేటప్పటికీ ఒక్కసారి చలించిపోతున్నాడు. తర్వాత శ్లోకంలో ఇతీరేసే తర్కే నిజ మహిమ నిస్వ ప్రమితికే పరత్రాజాతో తన్ నిరసన నిరసన ముఖ బ్రహ్మ కమితో. పరత్రాజాతో తన్నిరసన ముఖ బ్రహ్మ కమితౌ అనీషేపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి చచాదాజో జ్ఞాత్వా సపది పరమోజా జవనికా. అక్కడి నుంచి బ్రహ్మగారు చూడలేకపోవడం, అనేక రకాలుగా ముందు తర్కించుకున్నాడు. తర్క్యే, తర్కశాస్త్రం అంటారు దాన్ని. లా ఇతీరేషే తర్కే నిజ మహిమని, నిజ మహిమని, ఆ స్వామి యొక్క నిజ మహిమని ఒక్కసారి తర్కించుకున్నాడు. తర్కల శాస్త్రంలో అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణాలని ఉంటాయి. ప్రత్యక్షం అంటే మన కంటికి చూసి నిజమని నమ్మితే అది ప్రత్యక్షం. మన కోర్టులో సాక్షులు అంటారు, ప్రత్యక్ష సాక్షి. అనుమాన ప్రమాణాలు కొన్ని ఉంటాయి. అక్కడ పొగొస్తున్నది, పొగొస్తున్నది అంటే అక్కడ నిప్పు ఉన్నది అనేటువంటిది అనుమానం అనేటువంటిది ధ్రువపరచుకోవడం. ఇది చూసి అది వీడికి మార్కులు బాగా వచ్చాయి ఈ పరీక్షలో, వీడికి మార్కులు బాగా వచ్చాయంటే అమ్మో ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాడు, ఎంత బాగా చదివాడు అని చెప్పి ఈ అనుమాన ప్రమాణాల ద్వారా, ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా ఊహించడం ఏదైతే ఉంటుందో దాని తర్కశాస్త్రం. ఈ విధంగా అన్ని రకాలుగా భావించుకుని ఈ స్వామి ఈ లీల ఇలా ఉంది అంటే, నా కళ్ళ ముందే ఇలా ఉందంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉంటుందో అనేటువంటిది తెలుస్తుంది. పిల్లాడికి మంచి మార్కులు వచ్చేయమన్నా, ఆ పిల్లాడు అసలు చదవడేమో అనుకున్నాం, బ్రహ్మాండంగా మార్కులు వచ్చాయి. ఆ మార్కులను బట్టి ఎంత ఊహించాలి మనం? వాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ చేస్తుంటాడు, ఎన్ని గంటలు వర్క్ చేస్తుంటాడు పగలు రాత్రి. అట్లా పరబ్రహ్మకి ఇప్పుడు సాక్షాత్కరించినటువంటి బాలకృష్ణుడి స్వరూపంలోనే ఇంత మహత్తు ఉంటే, ఆ కృష్ణుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇక బ్రహ్మాండంగా బ్రహ్మగారికి ఇంకెట్లా ఉంటుంది?
ఇప్పుడే బొమ్మ అయిపోయాడు బ్రహ్మగారు. ఇంకప్పుడేమైపోతాడు? పరత్రా పరత్రాజాతో నిరసన ముఖ బ్రహ్మ కమితో. అలాగే అనీషేపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి. ద్రష్టుం నశక్యం, అనీషే ద్రష్టుం. ఆ ఈశ్వరుని, ఆ ప్రభువుని కనీసం చూడను కూడా చూడలేకపోయాడు. కిమిదమితి వా, ఏమిటిది, నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి, అగమ్య గోచరంగా ఉంది ఏంటి అని చెప్పి బ్రహ్మదేవుడే ముహ్యతి సతి, మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయి ఇప్పుడిప్పుడే కాస్త బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుంటే స్వామి దయతలిచారు. అట్లా చూడలేక, స్వామి నా వల్ల కావట్లేదు అని చెప్పి ఇక శరణు వేడిన తర్వాత బ్రహ్మదేవుడి మీద జాలి చూపిస్తున్నాడు పరమాత్ముడు. ఈ స్థాయి ఎప్పుడైతే వస్తుందో, అహంకారం ఉండొచ్చు, ప్రతి వాడికి ఉంటుంది, బ్రహ్మదేవుడు అంతటి వాడికే ఉంది, కానీ దాని నుంచి పశ్చాత్తాపపడి ఒక్కసారి పునరాలోచన చేసుకుని మళ్ళీ మనం అజ్ఞానులం, ఇది శాశ్వతం కాదు, అంతటి మహావిశ్వంలో మనం ఎంత, వెంట్రుకలో కనీసం 1,00,000వ భాగం కదా అనేటువంటి అల్ప స్థాయికి మనం దిగజార్చినప్పుడు, మన అజ్ఞానం పటాపంచలైనప్పుడు, అప్పుడు భగవంతుడి కనికరిచ్చేసి తన దివ్యత్వాన్ని ప్రకటించేస్తున్నాడు. 4వ పాదంలో వర్ణించేస్తున్నాడు. చచాదాజో జ్ఞాత్వా, ఆజహ, అజుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క పాపం దయాగుణాన్వితమైనటువంటి ఆ పరిస్థితి చూసి, పాపం మహానుభావుడు ఏదో కాస్త అజ్ఞానంలో పడ్డాడు, కాసేపు అజ్ఞానంలో పడ్డాడు, పోన్లే అని చెప్పి పరమాత్ముడు ఒక తండ్రిలాగా జ్ఞాత్వా సపది పరమో జాజవనిక, వెంటనే తన మహిమని అంతటా కూడా ఉపసంహరించుకున్నట్ట. ఏదైతే అత్యద్భుతమైనటువంటి లీలని ప్రదర్శించాడో, లీలాకృష్ణుడిగా ఒకటి కాదు, వేలాది మంది లీలాకృష్ణులుగా సమూహంగా అటు వత్సలలోను ఇటు గోపాలకల్లోను ఏ మాయనైతే ప్రదర్శించారో ఆ మాయనంతా ఒక్కసారిగా ఆ బాలకృష్ణుడు ఉపసంహరించుకున్నాడు, వెనక్కి తీశాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మాయని ఉపసంహరించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. అప్పుడు మెల్లగా మరణించినటువంటి వాడు లేచి కూర్చున్నట్టుగా కూర్చున్నట్ట బ్రహ్మదేవుడు. ఏదో జరిగింది. ఆయన మాయ ఉపసంహరించేటప్పటికి ఈయనలో ఉన్నటువంటి అజ్ఞానం కూడా పోయింది మొత్తం అంతా. తతోర్వాక్ ప్రతి లబ్ధాక్ష, వాక్ ప్రతి లబ్ధాక్ష, లబ్ధ అక్ష, అప్పుడు కన్నులు తెరవగలిగినాడు బ్రహ్మదేవుడు. తతోర్వాక్ ప్రతి, వాగ్దేవత అయినటువంటి ఆ సరస్వతికి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడు లబ్ధాక్ష కప్పరేత, కప్పరేత వదుత్థిత, ఎలా పైకి లేచి, ఉత్థిత అంటే లేవటం, ఎలా లేచాడయ్యా, అమ్మో అని కళ్ళు మూసుకున్నటువంటి స్వామి కాస ఆ మొత్తం ఉన్నటువంటి 4 ముఖాలుగా ఉన్నటువంటి 8 నేత్రాలని మూసుకుని నా వల్ల కావట్లేదు స్వామి అని శరణాగతి పడిన తర్వాత పరేతవత్, పరేతవత్ అంటేనండి చెప్పుకున్నాం, ప్రేతము పరేతము అనేటువంటి పదాలు ఇక్కడ. పైలోకాలకు వెళ్ళేటువంటి అంటే మృతప్రాయమై పడిపోయినటువంటి వాడు ఉత్థిత, లేచినట్టుగా లేచి, ఆ మాయ చూడలేక ఆ విధమైనటువంటి స్థితికి వెళ్ళాడు పరబ్రహ్మ. మృత్యువు లేనటువంటి పరబ్రహ్మే మృతప్రాయుడైపోయాడంటే చూడండి స్వామి లీల ఎట్లా ఉంటుందో. కప్పరేతవదుత్థిత కృచ్ఛ్రాదున్మీల్య వై దృష్టిరాచష్టేదం సహాత్మన. కృచ్ఛ్రాత్ ఉన్మీల్య, తన యొక్క అక్షములని నేత్రములని బ్రహ్మదేవుడు కృచ్ఛ్రాత్ అతి కష్టం మీద ఉన్మీల్య, కాస్త కళ్ళు తెరిచి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఏదో కళ్ళకి ఆపరేషన్ చేసి ఆయన డాక్టర్ గారు ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరడా అంటాడే, అయిపోయింది. ఇక్కడ అసలైనటువంటి వైద్యుడు చేశాడు, ఈయన కళ్ళకి ఆపరేషన్ మొత్తం అంతా సర్జరీ. ఆయన మెల్లగా ఇప్పుడు కళ్ళు తిరిగి నీకంతా బాగా కనిపిస్తుందంట, బొమ్మంతా బాగా కనిపిస్తుంది చూడు అన్నారు. కృచ్ఛ్రాత్ ఉన్మీల్య, అతి కష్టం మీద మెల్లగా కళ్ళు తెరిచాడు స్వామి బ్రహ్మదేవుడు. దృష్టి రాచష్టేదం సహాత్మన, ఆత్మనా సహ ద్రష్ట, తన స్వామి అయినటువంటి పరమాత్మని ఎదురుకుండా చూసుకున్నారు బ్రహ్మదేవుడు. పరమానంద పులికితుడైపోయాడు. అంత బాధని అనుభవించాడు, మానసికంగా క్షోభపడ్డాడు పక్కన. ఎందుకంటే చిన్న కారణం అంతే, మోహం, అహంకారం. ఇవి పోవాలి, ఇవి పోవటం కోసం చూపిస్తే మామూలుగా చూపించాల, మళ్ళీ ఇంకా బ్రహ్మదేవుడి జీవితంలో మర్చిపోతాడు ఈ ఘటన, ఇంకోసారి వస్తాడా శ్రీకృష్ణ పరమాత్ముడి జోలికి వస్తాడా, చాలు కదా ఇది జీవితాంతం గుర్తుపెట్టాడ. ఆ విధంగా అక్కడి నుంచి మెల్లగా స్వామి కనిపించారు ఎదురుకుండా, దండం పెట్టుకున్నాడు. ఇంకా పక్కన ఉన్నటువంటి బృందావన పరిసరాలన్నీ చూశాడు, చక్కగా కనిపించాయి.
సపద్యేవాభిత పశ్యన్. అభిత అనే పదానికి అర్థం అభిత పురత, ముందు. బ్రహ్మదేవుడు మొట్టమొదటి ముందు చూశాడు, తర్వాత పక్కన అంతా చక్కగా. సపద్యేవాభిత పశ్యన్ దిశో పశ్యత్ పురస్థితం. దిశో పశ్యత్ పురస్థితం బృందావనం జనా. బృందావనం జనాజీవ్య ద్రుమాకీర్ణం సమాప్రియం. అత్యద్భుతమైనటువంటి బృందావనాన్ని చూశాట. జనాజీవ్య ద్రుమాకీర్ణం, జనులతో, జీవములతో, ద్రుమములతో, అనేక వనములతో కూడుకుని ఉన్నటువంటి చక్కగా రమ్యమైనటువంటి ఆ బృందావనాన్ని స్వామి బ్రహ్మదేవుడు పురస్థితం, తన ఎదురుకుండా ఉన్నటువంటి ఆ బృందావనాన్ని అపశ్యత్, దిశోపశ్యత్, అన్ని దిక్కుల వైపు చూశాడు. ముందు దిక్కులు చూశాడు, అటు ఇటు చూస్తే అత్యద్భుతంగా రమ్యంగా ఉన్నటువంటి బృందావన ప్రాంతాన్ని చూశాడు. ఏం అదృష్టం అంటే ఆ బృందావనం, ఏం అదృష్టం! అంతకుముందే చెప్పాను, బృందావనము, కాశీ, పురి, ఈ మూడు క్షేత్రాలు పరమాత్ముని యొక్క పాద నిక్షేపాలతో పవిత్రమైనటువంటి ప్రాంతాలు ఇవి. ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో తిరిగితేనే అది పవిత్రమైతే, అలాంటి కృష్ణ స్వరూపాలుగా ఇన్ని వేలాది మంది ధేనువుల రూపంలో, వత్సల రూపంలో, అలాగే ఈ గోపాలుల రూపంలో అక్కడ విహరించారంటే స్వామి, ఆ గోవర్ధనగిరి, ఆ బృందావనం ఎంత అత్యద్భుతమైన ప్రదేశమో ఒక్కసారి ఊహించుకోండి. వెళ్ళి తీరాల్సిందే ఆ ప్రాంతాలు, పవిత్రమవటమే. మనసులోనే స్మరించుకుంటేనే పులకితం అయిపోతూ ఉంటుంది. ఎత్ర నైసర్గ దుర్వైరాః సహాసన్ నృముగాదయః నృమృగాదయః మిత్రాణి వాజితావాసద్రుత ధృత ధృతర్షకాదికం. తర్షకాది. ఎత్ర నైసర్గ దుర్వైరాః. వైరము అంటే శత్రుత్వం. శత్రుత్వంతో ఉండేటువంటి ప్రాణులు కూడా మిత్రత్వంతో ఉంటున్నాయని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎత్ర నైసర్గం అంటే సహజ సిద్ధంగానే శత్రువులుగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిత్రత్వంతో ఉంటున్నాయి ఈ బృందావనంలో. ఏమిటా మహిమ అంటే, సంవత్సర కాలం పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎట్లాంటి ట్రైనింగ్? ప్రేమ అనే ట్రైనింగ్, అంతే, ఇంకేం లేదు. ఎవరిలో ద్వేషము లేదు, అసూయ లేదు, కక్ష కార్పణ్యాలు అసలు లేవు. సహజ సిద్ధమైనటువంటి శత్రుభావంతో ఉండేటువంటి జంతువులు కూడా, ప్రాణులు కూడా, పక్షులు కూడా, మానవులు కూడా ప్రేమ, ఒకటే ప్రేమ. సహాసన్ మృగాదయ అన్నారు. నృ అంటే మానవులు, మృగాదులు, మనుషులు, మృగములు, పక్షులు, జంతువులు మొదల అన్నీ కూడా మిత్రాణీవా, ఒక మిత్రుల వలె చక్కగా ఉంటూ అక్కడ కాలం గడుపుతున్నటువంటి అత్యద్భుతమైన సన్నివేశం చూశాడు బ్రహ్మగారు. ఏం కావాలండి ఇంకెంతకంటే? దేంతో గెలిచాడు? యుద్ధం చేశాడా? వార్నింగ్లు ఇచ్చాడా? కేవలం ప్రేమ. ప్రేమ కురిపించాడు. ఎట్లాంటి ప్రేమ కురిపించాడు చెప్పాం మనం. భగవంతుడి ప్రేమ అపరిమితమైనది. అట్లాంటి ప్రేమను చూపించాడు. అంతే. ఒక్కసారిగా అలా చూసి మళ్ళీ ఎదురుకుండా స్వామిని చూశాడు. గోపాలకుడిగా శ్రీకృష్ణ దర్శనం. ఎప్పుడైతే స్వామి ఉపసంహరించేశాడో, తన యొక్క మాయనంతో ఉపసంహరించేశాడో, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎట్లా ఉన్నాడంటే, సంవత్సరం కిందట ఏ స్థితిలో బాలకృష్ణుడు దూడలన్నీ నేను పట్టుకొస్తాను, మీరు భోంచేయండి రా అబ్బాయిలు అని చెప్పి స్నేహితులకి చెప్పి, చేతిలో ఆ ఎడమ పిడికిటిలో మీగడ అన్నం, పెరుగన్నం పెట్టుకుని, ఇక్కడ వేళ్ల మధ్యలో ఆ మాగాయ ముక్క, ఆవకాయ ముక్క పెట్టుకుని చక్కగా లాక్కుంటూ, ఎలా అయితే నేను పట్టుకొస్తాను ఆ గోవుల్ని, మీరు తింటూ ఉండని అన్నాడో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి బాలకృష్ణుడిని ఇప్పుడు బ్రహ్మగారు దర్శించాడు. మాయిపోయింది. సేమ్ ఫోటో మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఫోటో వచ్చేసింది. తత్రోద్వహత్ పశుప, పశువులని పాలించేవాడు పశుప. తత్రోద్వహత్ పశుప వంశ శిశుత్వనాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం వత్సాన్ సఖీనివ పురా పదితో విచిన్వత్ ఏకం సపాణిం కవలం పరమేష్ట్యచస్త. పరమేష్ట్యచస్త. ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడంటే, ఏకం సపాణి కవలం. కవలము అంటే ముద్ద. పాణిలో సపాణి కవలం అనే పదానికి అర్థం చేతిలో ముద్ద పెట్టుకుని మరీ ఉన్నటువంటి ఆ బాలకృష్ణుని బ్రహ్మగారు దర్శించారు. సంవత్సరం కింద జరిగింది. ఎందుకంటే ఇది ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి మనం. అసలు ఈ అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది? పరీక్షిత్ మహారాజు అడిగాడు సుఖయోగీంద్రుడు వాడిని, అయ్యా
ఐదవ సంవత్సరంలో జరిగినటువంటి పిల్లల 5వ సంవత్సరంలో జరిగినటువంటి అఘాసుర వధ అనేటువంటిది పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి 6వ సంవత్సరంలో చెప్పడం జరిగింది. ఏమిటి మధ్యలో సంవత్సరం ఏమైంది సస్పెన్స్, కాస్త విడమర్చి చెప్పండి అని పరీక్షితుల వారు అడిగితే అప్పుడు సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు. అక్కడ యమునా నది తీరంలో హాయిగా కూర్చుని సద్దన్నం తింటున్నటువంటి గోపాలకులు కాస్త అయ్యో నా దూడలు కనిపించట్లేదని అందరూ భయభ్రాంతులు అయిపోతుంటే నేను తీసుకొస్తాను అంటూ కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు కదా, ఇది గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. అందువల్ల సేమ్ పోజ్ మళ్ళీ అదే పోజ్కి వచ్చేసాడు. ఎలా ఉన్నట్టంటే ఆ కనిపించినటువంటి ఆవుల్ని వెతుకుతూ ఆ కనిపించినటువంటి గోపాలను వెతుకుతున్నట్టుగా నటిస్తున్నట్ట బాలకృష్ణుడు. ఎంత యాక్టింగ్ చూడండి, రియల్ యాక్టింగ్ అంటే ఇది. తత్రోద్వహత్ పశుప, పశు అంటే జంతువులు, పశుప అనే పదం పెట్టారు కదా, పాలించేవాడు, పా అనే. అలాగే అంటే గోవుల్ని గోపాలకుల్ని మొదలైనటువంటి వాటిని అన్ని రక్షించటానికి ఉండేటువంటి గోపాలకులు వీళ్ళందరినీ ఎక్కడ ఉన్నారని అన్వేషిస్తున్నారు స్వామి. ఏముంది ఆ లోపల చక్కగా, అప్పుడు కూడా స్టిల్ ఏముంది అంటే ఒక రవం పెట్టు వేణువు ఉంది ఓ పక్కన, అలాగే బోర ఒకటి ఉంది, కర్ర ఒకటి ఉంది, శిశుత్వ నాట్యం చక్కగా అటు ఇటు నాట్యం చేస్తూ ఎగురుకుంటూ గంతులేసుకుంటూ తిరుగుతూ స్వామి బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం, బ్రహ్మాద్వయం పరమ అనంతమగాధిబోధం, ఎవరికి అందనటువంటి వాడు, బ్రహ్మాదులకు కూడా అందనటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు వత్సాన్ సఖీన్ ఇవ పురా, పూర్వం తన స్నేహితులని దూడలు, వత్సాన్ అంటే దూడల్ని, సఖీనివ స్నేహితులు, తనతోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరితో విచిన్వన్, విచిన్వన్ అనే పదానికి అర్థం వెతకటం, అటు ఇటు వెరుగుతున్నట్టుగా. ఇక్కడే కదా దూడలన్నీ నీళ్లు తాగే ఇక్కడే కదా, దూడలన్నీ సమావేశమయ్యే ఇక్కడే కదా, దూడలన్నీ ఇటు వెళ్లే గుహలోకి ఇటే కదా అని అన్ని అట్లా వెతుకుతున్నట్టుగా వెతుకుతూ, పిల్లల్ని చూస్తున్నట్టుగా చూసుకుంటూ అమాయకుల్లాగా నటిస్తూ ఏకం సపాణిక బలం పరమేష్ట్య చేస్త, చేతిలో ముద్దతో పాటుగా అలాగే కనిపించాట. అయిపోయింది. అప్పటి పోజు మళ్ళీ వచ్చేసింది. అంటే దీన్ని అర్థం చేసుకుని బ్రహ్మగారు ఏం చేయాలి, అయ్యా అర్థమైంది, బుద్ధి వచ్చింది, సంవత్సరం కింద అంటే క్షణకాలం బ్రహ్మగారి యొక్క సమయం ప్రకారం కాలమానం ప్రకారం ఒక క్షణకాలం గడిచింది, ఇక్కడ సంవత్సరం గడిచింది. వాళ్ళందరినీ తీసుకురాజుకో నేను వీళ్ళ కోసం చూస్తున్నానయ్యా అంటూ అమాయకంగా ఉన్నటువంటి కృష్ణుడి పాదాల మీద పడ్డాడు బ్రహ్మదేవుడు. తప్పైంది క్షమించు నాయన అంటూ దృష్ట్వాత్వరేణ నిజ ధోరణతోవతీర్య పృథ్వ్యాం వపు కనకదండమివాభిపాత్య స్పృష్ట్వా చతుర్ముకుట, ముకుటము అంటే కిరీటం, 4 తలకాయలకి 4 శిరస్సులకి ఉన్నటువంటి కిరీటాలతో పాటు ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. స్పృష్ట్వా చతుర్ముకుట కోటిభిరంఘ్రియుగ్మం, దీంట్లో కోటి అనే పదం అత్యద్భుతమైన పదం. కోటి అంటే చివరి భాగం, ఆ కిరీటాల యొక్క చివరి భాగాలు స్వామి వారి యొక్క పాద పద్మాలకి తగిలిచ్చేట్టుగా, ఆనుకునేట్టుగా, స్పృశించేట్టుగా. కిరీటం ఆయనకి తగిలింది అంటే దాని అర్థం ఏంటంటే నా శిరస్సు నీ దగ్గర ఉన్నది అంటే నేను అహం శరణమహం ప్రపద్యే అని, నేను సర్వము నీకు సమర్పిస్తున్నాను, శిరస్సు సమర్పించామంటే అదే. అట్లా స్పృష్ట్వా చతుర్ముకుట కోటిభిరంగ్రియుగ్మం, కోటి అంటే ఎడ్జి చివరి భాగం, ధనుష్ కోటి అంట, ధనస్సు యొక్క చివరి భాగం ఎడ్జి భాగం పెట్టిన ప్రదేశ్ ధనుష్. రాముల వారు నత్వా ముదస్రు సుజలై అకృతాభిషేకం, అభిషేకం చేశాట స్వామివారి పాదపద్మాలకి బ్రహ్మదేవుడు. ఎట్లా అంటే అశ్రు సుజలై, ఆనందమైనటువంటి అశ్రుధారతో, ఏడుపు కాదు, ముదం అని పెట్టారు. ముదం అంటే సంతోషంతో వచ్చినటువంటి అశ్రు సుజలై, అశ్రుధారలతో ఆ స్వామి పాదపద్మాలకి అభిషేకం చేశాడు రెండోసారి. మొదటిసారి ఒకసారి చేశాడు పూర్వం, ఇప్పుడే అంటే వామనావతారంలో. ఆ బ్రహ్మాండంగా ఆయన అట్లా 3 అడుగులు కోరుకున్న తర్వాత ఓ పాదం పైన పెట్టాడు, మొత్తం పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నీ వెళ్ళి 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 ఆ పై పాదం వెళ్ళి బ్రహ్మగారి యొక్క పద్మానికి తగిలింది. బ్రహ్మ కడిగిన పాదము అంటూ అక్కడ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కడుగుతున్నాడు. అప్పుడేమన్నా కమండలంలో ఉన్నటువంటి జలాలతో కడిగాడు, ఇప్పుడేమన్నా పశ్చాత్తాపం. అయిపోయింది. ముదస్త్రు సుజలై అన్నారు, ఆనందంతో వస్తున్నటువంటి అశ్రుధారలతో, సుజలములతో, చక్కటి జలములతో, పవిత్రమైనటువంటి జలములతో, అంటే పశ్చాత్తాపంతో కడిగేటువంటి వచ్చినటువంటి కన్నీరు. అంతకంటే ఏం కావాలి స్వామి పాదపద్మాలు. అకృతాభిషేకం, కృత అభిషేకం అభవత్,
ఎట్లా? నత్వా, శిరస్సు వంచి ప్రణామం చేసి, స్పృష్ట్వా, తగిలిస్తూ ఆయన యొక్క చరణములకు, ఆయన పాద పద్మాలకి అంఘ్రియుగ్మం, ఆయన రెండు చరణముల మీద చతుర్ముఖుడు తన యొక్క ముకటముల యొక్క కోటిని, చివరి భాగాన్ని తాకిస్తూ పెట్టాట. దృష్ట్వా త్వరేణ నిజ ధోరణతోవతీర్య. ముందు ఏం చేయాలి? ఇవన్నీ చేయాలంటే ఇప్పటిదాకా ఎక్కడున్నాడు స్వామి బ్రహ్మగారంటే నిజ ధోరణతో అవతీర్య, హంసవాహనం మీద ఉన్నాడు. వెంటనే దిగొచ్చాడు. అవతీర్య, ఆ హంసవాహనం నుంచి దిగి వచ్చి స్వామిని చూసి పృథ్వ్యాం వపుహు, భూమి మీద అలా ఉన్నటువంటి ఆ చరణాల్ని, స్వామి పాదపద్మాల్ని పట్టుకుని కనకదండమివాభిపాత్య, అభిపాత్య, తన శరీరాన్ని అలా నేల మీద పడేసేట. ఎట్లా ఉన్నటువంటి దేహం అది బ్రహ్మగారి? కనకదండం, ఓ బంగారు దండం నిలబెడితే ఎలా ఉంటుందో అంత మేలిమి బంగారంలా ఉంటుంది బ్రహ్మగారి యొక్క వర్చస్సు. అట్ట ఒక బంగారపు ఒక అత్యద్భుతమైనటువంటి స్తంభమా అన్నట్టుగా అలా ఆ స్తంభం నేల మీద పడితే ఎలా ఉంటుంది అట్ట పెడి శిరస్సు సాష్టాంగ ప్రణామాలు చేసినట్టు. ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయో పతన్. ఇంకొక నిమిషం సమయం ఉంది, ఇంకొక శ్లోకం అయిపోతుంది కాబట్టి ఒకవేళ మధ్యలో ఆగిపోతే మళ్ళీ జాయిన్ అవ్వండి. ఆ శ్లోకం కూడా ముగించుకుని మనం ఈ అధ్యాయం శాంతి వాక్యం చెప్తాం. ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయో పతన్ ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః. అయిపోయింది. ఇప్పుడు వచ్చింది చూసారా? స్మృత్వా స్మృత్వా పునః పునః, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని తాను చేసిన తప్పుని గుర్తు చేసుకున్నాడు. భగవంతుడు చూపించినటువంటి లీలల్ని గుర్తు చేసుకుంటున్నాడు. గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా లేచి పడుతున్నాడు పాదాల మీద. ఉత్థాయ కృష్ణస్య, ఉత్థాయ అంటే ఆ కృష్ణుడి, బాలకృష్ణుడి యొక్క చిరస్య పాదయో పతన్, అత్యద్భుతమైనటువంటి ఆ పాదాల మీద పడుతున్నాడు, లేస్తున్నాడు. లేవంగానే కృష్ణుడి యొక్క లీల గుర్తొస్తుంది. మళ్ళీ ఒకసారి బృందావనం గుర్తొస్తుంది. ఆ శరీరంలో ఉన్న ఆకారం గుర్తొస్తుంది. ఇంకో శరీరంలో ఉన్న ఆకారం గుర్తొస్తుంది. ఆయనే కృష్ణుడు, ఈయనే కృష్ణుడు, అబ్బో అంటున్నాడు, పడుతున్నాడు. ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా పునః పునః. చివరి శ్లోకంలో స్వామి వారి యొక్క లీల ఇలా ఉందయ్యా అంటూ వర్ణించింది మనం చెప్పుకుందాం. మళ్ళీ చివరి శ్లోకంలో స్వామిని అట్లా పశ్చాత్తాపడినటువంటి ఆ బ్రహ్మదేవుని చూశారు. స్వామి కరుణించారు. అయినా సరే ఆ పరమాత్మని, ఆ బాలకృష్ణుని తన శక్తి కొలది కీర్తించాలి, స్తుతించాలి, స్తోత్రం చేయాలని ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మదేవుడు. శనైరథోత్థాయ విమృజ్య లోచనే ముకుందముద్వీక్ష్య వినమ్ర కంధరః కృతాంజలి ప్రశ్రయవాన్ సమాహితః సవేపధుర్గద్గదయై లతేలయా. వేపధు, వేపధు అనే పదానికి అర్థం కంపనం, వణికిపోతున్నట్ట బ్రహ్మదేవుడు. ఈయన ఎలా కీర్తించాలి? బ్రహ్మదేవుడికే అంత అత్యద్భుతమైనటువంటి వేద ఉపాసకుడు, సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మగారికి ఈయన్ని స్తోత్రం చేయాలంటే ఎటువంటి వాక్యాలు వాడాలో కదా, ఎలా స్తోత్రం చేయాలో కదా అంటూ వేపధు గద్గదయై, గద్గదం అంటే బొంగులు పోయినటువంటి కంఠంతో, వణుకుతున్నటువంటి కంఠంతో, శనైరథోత్థాయ విమృజ్య లోచనే, అలా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ఉత్థాయ అలా పైకి లేచి నేత్రములతో స్వామిని తదేకంగా హాయిగా చూస్తూ, తనివితీరా చూస్తూ, ముకుందముద్వీక్ష్య, ఆ ముకుందుణ్ణి, ముక్తిని దదాది, ముక్తినిచ్చేటువంటి ఆ స్వామిని వీక్ష్య చక్కగా ఆలకించి, వినమ్రకంధర, వినమ్రలోచనుడై సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ అతి వినయంతో చక్కగా ఆ స్వామి దగ్గరే అలా నించుని, కృతాంజలి ప్రశ్రయవాన్ సమాహితః, అంజలి ఘటిస్తూ, అంజలి ఘటించడం ఏకాగ్ర చిత్తంతో నిల్చుని, స్వామి అంటే తదేకమైనటువంటి లగ్నం, మనసు ఇంకా ఎటువంటి భేదాలు లేదు, తదేకమైనటువంటి దృష్టితో, ఏకాగ్ర దృష్టితో స్వామి వారికి కృతాంజలి అర్పిస్తూ, సవేపదుర్హు, వణికిపోతూ, వణుకుతున్నటువంటి గద్గద స్వరంతో మెల్లగా స్వామిని కీర్తించడం ప్రారంభిస్తున్నాడయ్యా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి ఈ ఉపన్యాసాన్ని చెప్పారు. మనం పూర్వం చెప్పుకున్నటువంటి పాఠంలో ఒకసారి వెనక్కి వెళ్ళి రావాలి. ఎట్లా అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే పరీక్షిత్తు అడిగారు సుఖయోగేంద్రుల వారు,
5 సంవత్సరాలలో పిల్లలు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అక్కడ అంతకుముందు పిల్లలు ఆ సర్పము సర్పము యొక్క బారి నుంచి రక్షించబడినటువంటి పిల్లలు ఇళ్ళకి వెళ్ళి 6వ సంవత్సరంలో జరిగినట్టుగా చెప్పారు. అంటే ఇంకా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్తారు. మరి ఈ సంవత్సర కాలం పాటు వీళ్ళందరూ కూడా బ్రహ్మదాచిన గుహల్లోనే నిద్రించినట్టుగా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఇళ్ళకి అఘాసుడు ఇలా చనిపోయారు, స్వామి ఇట్లా చంపారు, మమ్మల్ని అందరినీ ఇలా బయటికి తీసుకొచ్చారని చెప్పాలి వాళ్ళందరూ. ఇప్పుడు సంవత్సరం తర్వాత మరి ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఏమైంది అంటే ఇటు పక్కన ఎవరూ రాలేదు. అఘాసురుడి యొక్క దేహం ఉన్నటువంటి వైపు వచ్చింది ఎవరయ్యా అంటే ఈ పిల్లల రూపాల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చాడు. ఈ వత్సల రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చాడు తప్ప ఇంకెవరూ రాలేదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఈ విధంగానే చక్కగా స్వామి రూపాలే వచ్చారు, ఇంకెవరు రాలేదు. కాబట్టి ఎవరు ఇంకా దానికి ఆక్షేపణ చేయడానికి కూడా ఇంకేమీ లేదు. అందువలన వాటి అనుమానాలన్నీ పటాపంచలైపోయేట్టుగా సంవత్సర కాలం అయిపోయింది. తర్వాత ఇప్పుడు స్వామిని కీర్తించడం అనేది వచ్చే అధ్యాయంలో బ్రహ్మ గారు 40 శ్లోకాలలో ఎలా కీర్తిస్తున్నారు అనేటువంటి చాలీసా, హనుమాన్ చాలీసా లాగానే 40 శ్లోకాలలో బ్రహ్మగారు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి, పరబ్రహ్మ ముఖం నుండి వచ్చినటువంటి శ్రీకృష్ణ స్తుతి ఎలా ఉంటుందంటే హనుమంతుల వారు చేసినటువంటి శ్రీరాముల వారి యొక్క వర్ణనలాగా ఉంటుంది సుందరకాండ. అట్లా ఉంటుంది. ఎందుకంటే హనుమంతుల వారు కూడా కాబోయే బ్రహ్మగారి, ఆయన విష్ణుమూర్తి. అట్లా ఉంటుంది ఈ బ్రహ్మగారు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి. అది వచ్చే అధ్యాయంలో చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.